జ్ఞానివైన తండ్రి, మహిమలో ఉన్న మహారాజా, మీ మహిమలోనికి మమ్మల్ని చేర్చాలని మీ కుమారుడైన క్రీస్తుని మహిమను విడిపించి భూమి మీదకి శరీరధారిగా పంపించి ఆయన శరీరానికి శిక్షను విధించి తద్వారా మా పాపములన్నీ పరిహరించి మేము పోగొట్టుకున్న పరిశుద్ధతను మాకు అనుగ్రహించి తిరిగి మీ మహిమలోనికి చేర్చడానికి ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి ఎంతోమంది భక్తులను మా కొరకు ప్రాణత్యాగం చేయించి ఎంతో ధనాన్ని భక్తులైన వారి చేత ఖర్చు పెట్టించి మా దగ్గరికి వాక్యం రావటానికి ఎవరెవరి ద్వారా రావాలో ఒక ప్రణాళికను రచించి మా చెవులకు వినపడే విధంగా వాక్యాన్ని మాకు వినిపించి గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించి తిరిగి మీ బిడ్డలుగా క్రీస్తు ద్వారా చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మేము ధ్యానించవలసిన విషయాలు అనేకమైనవని ఎప్పటికప్పుడు బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు మాకు తెలియచేస్తూ మా ఆత్మలను తృప్తిపరుస్తూ క్రీస్తు రూపానికి సమరూపంగా మారటానికి ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మాకు అందిస్తూ ఉండగా మనసంతా ఇక్కడే పెట్టి వాక్యం పట్ల మనసును లగ్నము చేసి వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. బోధిస్తున్న నన్ను మరుగుపరచండి. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి మీ దీనదాసుడిని మీ పనివాడిగా ఉన్న నా చేత మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మీ పిల్లలు గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను మలుచుకోవటానికి ఆసక్తిని వారిలో రేకెత్తించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు వందనములు తెలియచేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం. ఈ ప్రసంగం 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఆ కంటిన్యూషను 6వ అధ్యాయము కంటిన్యూషన్ అవుతుంది. మనం 15వ వచనం వరకు ధ్యానం చేసాం. ఇప్పుడు 16వ వచనం నుండి దాన్ని పరిశీలన చేద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎవరినో చూశాడు యేసుక్రీస్తు వారు. ఉపవాసం ఉంటున్నామని ముఖాలని వికారం చేసుకుని అందరికీ తెలియాలి మేము ఉపవాసం ఉంటున్నాం అన్న విషయం కొంతమంది ఫాలో అవుతున్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో దేవుడు కొన్ని పద్ధతులు చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అంటే మేము ఉపవాసం ఉన్నాం, మమ్మల్ని అందరినీ చూడండి మమ్మల్ని అని గొప్ప కోసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా అంటే గొప్ప, వీళ్ళు ఎంత భక్తులో అని అందరూ అనుకోవాలని అందరికీ తెలిసే విధంగా మొహాలు ఏలాడేసుకొని ఉపవాసం ఉంటున్నట్టుగా వాళ్ళు వేషధారణతో ఉపవాసం ఉంటున్నారంట. అందుకే యేసుక్రీస్తు వారు వాళ్ళని ఉద్దేశించి మీరు అంటే శిష్యులకు చెప్తున్నాడు, అందరూ ఉండే ఉపవాసంలాగా మీరు ఉపవాసం ఉండదు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె, వేషధారులు అంటే ఎలా ఉంటారంటే దుఃఖంతో ఉన్నట్టుగా ఉంటారు. అది ఒరిజినల్ దుఃఖమా, అప్పటికప్పుడు వచ్చిన దుఃఖమా? సినిమా యాక్టర్లు కూడా చూడండి, కెమెరా ముందుకు వెళ్ళగానే ఇప్పుడు నీ పాత్రలో నువ్వు ఏడవాలమ్మా అని చెప్పాడు అనుకో డైరెక్టరు, వెంటనే వాళ్ళు లేని దుఃఖాన్ని క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడు ఏడ్చేస్తారు. వాళ్ళకి నిజంగా కన్నీళ్ళు వస్తాయి. ఎవరికో ఒకళ్ళకి రాకపోతే కళ్ళల్లో గ్లిజరిన్ వేస్తారంట, అది వేయగానే ఆటోమేటిక్గా నీళ్లు కారిపోతాయి. కానీ వాళ్ళకి ఆ గ్లిజరిన్ అవసరం లేకుండానే
వాళ్ళు కెమెరాలో స్టార్ట్, ఇప్పుడు నువ్వు యాక్షన్ స్టార్ట్ చేయి, ఏడువు అనగానే ఏడ్చేస్తారు. అది చూసి మనం ఏడ్చేస్తాం. వాళ్ళు ఏడ్చేది వేషం, వాళ్ళు వేసేది వేషధారణ. టీవీ సీరియల్లో కూడా దారిరాయి కారుతూ ఉంటాయి ఆడవాళ్ళకి నీళ్ళు. ఎందుకంటే ఆ ఏడుపు సీన్లు వచ్చినాయంటే వాడు 1 నిమిషం 2 నిమిషాల్లో ఏడుపు సీన్లు పెట్టడు, చాలాసేపు పెడతాడు. పెట్టగానే అది చూసి వీళ్ళు ఏడ్చి ఆ ఏడుపుకి ఏమవుతారు, అలవాటైపోతారు. ఆ ఏడుపు లేకపోతే వీళ్ళకి అన్నీ, కుటుంబంలో అన్నీ బాగున్నా ఆ ఏడుపు ఇష్టమైద్ది. దానికోసం సీరియల్ మానక చూస్తారు. అది వేషధారులు చేసే ఏడుపు అని చెప్తున్నాడు. వేషధారులు వలె మీరు దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో. ఏ ఫలం పొందారు? వారు తమ ఫలము పొందారంట. ఏ ఫలం పొందారు? వాళ్ళకి ఏదో ఫలం వచ్చింది మొత్తానికి. ఏ ఫలం వచ్చి ఉంటుంది చెప్పండి? ఏ ఫలం వచ్చి ఉంటుంది? వాళ్ళు తమ ఫలము అంటే మొహాలు ఏలాడేసుకొని మేము ఉపవాసం ఉంటున్నామని అందరికీ చాటింపు వేసుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు ఏదో ఫలం పొందారంట. వారు తమ ఫలము పొంది ఉన్నారు అంటే ఆన్ ద స్పాట్లో వాళ్ళకి ఆన్సర్ వచ్చేసింది, అంటే ఫలం వచ్చేసింది. ఏ ఫలం వచ్చి ఉంటుంది చెప్పండి? గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 8వ వచనం. ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇప్పుడు ఉపవాసం ఉన్నట్లు అందరికీ తెలిసిపోయేలాగా మొహాలు ఏలాడేసుకొని జిడ్డు మొహంతో కనపడి మేము ఉపవాసం ఉంటున్నాం అని అందరికీ చాటింపేసుకొని ఉపవాసం ఉన్నవాళ్ళు ఏ ఫలం పొంది ఉంటారు? శరీర సంబంధమైన ఫలం. ఏంటా ఫలం? శరీర సంబంధమైన ఫలం ఏది? అందరి ముందు మెప్పు. మనం మనిషి దేనికోసం బతుకుతాడంటే ఎదుటోడు మెచ్చుకుంటే చాలు. ఉబ్బిపోతూ ఉంటాడు. గాలి పంపు సైకిల్ ట్యూబ్కి గాలి కొడుతుంటే ట్యూబ్ ఎలా ఉబ్బుతూ ఉంటుందో, పొగిడేవాళ్ళు ఉంటే అసలు మనిషి చేతికి ఎమ్ముకుండదు. అంటే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. మనిషికి అది ఒక బలహీనత. దేనికైనా పడినోడు ఉండడేమో కానీ పొగడ్తలకు పడినోడు మాత్రం అస్సలు ఉండడు. ఆడు మొహం వికారంగా ఉన్నా నువ్వు పలానా యాక్టర్లాగా ఉండవని పొగిడాడు అనుకో, ఇంటికి వెళ్ళి అద్దం చూసుకుంటాడు, అద్దం అరిగిపోయేదాకా. ఏ యాంగిల్లో వీడు నన్ను పలానా హీరోతో పోల్చాడు అని. నిజంగా వాడికి వీడికి సంబంధం ఉండదు. వీడు వాడి నుంచి ఏదో రాబట్టుకోవటానికి ఏదో పొగుడుతాడు. ఈ పొగడ్తల విషయంలో ఎక్కువగా లేడీసే మోసపోతారు తెలుసా? కాకి, నక్క, జున్నుగడ్డ కథ తెలుసుగా? ఏంటది? కాకి జున్నుగడ్డ తెచ్చుకొని చెట్టు మీద కూర్చుంది. నక్క వచ్చి ఆ జున్నుని ఎలాగైనా తీసేసుకోవాలని కాకిని పొగిడింది. కాకి బావా నీ ముక్కు బాగుంది, నీ రెక్కలు బాగున్నాయి, నీ తోక బాగుంది, నీ గొంతు బాగుంది, అన్నీ బాగున్నాయి, నీ స్వరం కూడా బాగుంది. అసలు నీలాంటి స్వరం నేను ఎక్కడా వినలేదు. నీ అందమైన స్వరంతో ఒక పాట పాడవా అందంట. ఈ తోక బాగుంది, కాళ్ళు బాగున్నాయి, రెక్కలు బాగున్నాయి, గొంతు బాగుంది, ముక్కు బాగుందని అన్నీ బాగుందని కాకి ఏమైంది? ఇంత కాకి అంత అయింది. ఉబ్బిపోయి నిజంగా నా స్వరం నీకే నచ్చిందా అని ఎవరు నచ్చదు కదా. కాకి స్వరం నచ్చింది ఎవరికన్నా? అరే ఆపురా కాకి అలా అంటారు ఎవరన్నా పాట పాడుతుంటే. అలాంటిది కాకి ఈ నక్క పొగడగానే ఈ నక్క యొక్క జిత్తులు తెలియవు కదా. పొగడగానే ఏమైంది? నిజమే కావాలనుకుని కావంది. నోరు ఎప్పుడైతే కా అని తెరిచిందో నోట్లో ఉన్న జున్ను కింద దానికి కావాల్సింది అదే, ఇంకా పాట అవసరంలా. కావక్కడ చాలు.
దాంతో సరిగమ పదనిసలు అన్నీ అయిపోయినాయి. అది తీసుకుంది, వెళ్ళిపోయింది. కాకి ఏం అర్థం కాదు. ఇన్ని పొగిడింది, నేను కానగానే జున్ను కింద పడగానే వెళ్ళిపోయిందంటే ఈ పొగడ్తలన్నీ అంటే ఉన్నది కోల్పోతే తప్ప వాళ్ళు పొగిడారు నన్ను విషయం తెలియదు. ఈ ఉపవాసం ఉండే బ్యాచ్ కూడా మీరు సంఘాల్లో చూశారు కదా, సంపూర్ణ ఉపవాస రాత్రి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు. అంటే నైట్ అంతా వీళ్ళు ఏం తినకుండా, నైట్ అంతా నిద్రపోకుండా ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. 40 రోజుల ఉపవాస దీక్షలు విన్నారా? పోస్టర్లు, చర్చిల్లో. ఏంటి 40 రోజులు నిజంగా ఏం తినకుండా ఉంటారా? చెప్పాలి. మరి బ్యాన్ వేశారా? అప్పుడు మనకేమనిపించిందంటే, మా పాస్టర్ గారు ఒక్కరోజు కూడా ఉపవాస ప్రార్థన పెట్టలేదు చర్చిలో. ఆ సంఘం వాళ్ళు చూడండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంట. వారి ఫలం పోయింది, వాళ్ళు పొంది ఉన్నారు. అంటే ఎక్స్పోజ్ అవ్వకూడదు దేవుని దగ్గరలో. యేసుక్రీస్తు వారు 40 పగళ్ళు 40 రాత్రులు అరణ్యానికి వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు. 4వ అధ్యాయము 2వ వచనంలోనే ఉంది మత్తయి సువార్తలో ఆ విషయం. మత్తయి సువార్త 4:2. అసలు ఎవరికైనా చెప్పుకున్నాడు ఆయన? దేవుడు పరిశుద్ధాత్మతో రాయించాడు కాబట్టి మనకి తెలిసింది. లేకపోతే ఆయన 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ఏమీ తినలేదన్న విషయం మనకి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. దేవుడికి ఆయనకి శోధించిన సాతానికి తప్ప. చదవండి 2వ వచనం, 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఎందుకంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదని ఉంటుంది. లూకా అనుకుంటా, ఒకసారి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము. ఆయన అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు అంటే ఉపవాసం నిజంగా ఎన్ని రోజులు? 40 పగళ్ళు 40 రాత్రులు, అంటే 40 days డే అండ్ నైటు ఏమీ తినలేదంట. అసలు ఈ 40 రోజులు అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరన్నా కనపడ్డారు మీకు? చెప్పాలి. కనపడకపోగా పబ్లిసిటీ ఎలా ఉంది? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు, ఉపమావాస ప్రార్థనలు కాదు కదా, మరీ తినొస్తారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అంటే చూడండి, 48 గంటల ఉపవాస దీర్ఘ ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు. ఒకడు చేస్తాడు 10 నిమిషాలు, పావు గంట, మళ్ళీ ఇంకోళ్ళకి అందిస్తాడు. వీళ్ళు లేచి వెళ్ళిపోతాడు, ఈలోపు మళ్ళీ ఏదో ఒకటి తినొస్తాడు. ఉపవాసం చేసినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా చేయండి. ఒకవేళ తెలిసేటట్టు చేస్తే మీ ఫలము పొంది ఉన్నారు. గలతీ పత్రికలో చదవండి మాట, 6వ అధ్యాయం 8వ వచనంలో, శరీరమును బట్టి విత్తువాడు శరీర విషయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంట కోయును. అంటే 2 పంటలు ఉన్నాయి దేవుడు, 2 ఫలాలు ఉన్నాయి దేవుడిచ్చేవి. ఒకటి ఇక్కడ ఫలం కావాలా, నిత్య జీవం ఫలం కావాలా? ఎక్కువ మంది భక్తులకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఫలం వస్తే చాలు. దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది దేనికి వస్తారంటే ఇక్కడ ఫలం కావాలి. దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదం వస్తాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళకి కేసు సెటిల్ అయిపోద్ది, పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, రోగాలు ఉన్న వాళ్ళకి స్వస్థతలు వస్తాయి. ఇవన్నీ దేహ సంబంధమైనవే. తమ ఫలము పొంది ఉన్నారు. వస్తాయి, దేవుడు ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు, విశ్వాసంతో నమ్మితే. అయితే నీకు శరీర సంబంధమైన ఫలం కావాలా, ఆత్మ సంబంధమైన ఫలం కావాలా? దేవుడు కొత్త నిబంధనలో ప్రతి మనిషికి ఇచ్చింది ఆత్మ సంబంధమైన వరం. ఎఫెసీ 1:3 చెప్తాడు,
1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. శరీర సంబంధమైన ఫలం ఇవ్వాల, అయినా వచ్చావు, అడిగావు, దేవుడు ఇచ్చాడు, ఇక ఇంతే, నీకు పరలోకం ఉండదు. ఆయన క్రీస్తునందు పరలోక, జాగ్రత్త, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏమిచ్చాడు? ఆత్మ సంబంధమైనది. అది కలకాలం. శరీర సంబంధమైంది కొద్ది కాలం. కానీ జనాలకి ఏది కావాలి? శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కావాలి. అందులో పొగడ్తలు కావాలి. అయ్యగారు ఉపవాసం ఉన్నాడు, భక్తులు ఉపవాసం ఉన్నారు, 40 రోజులు ఉపవాసం అంట, ఎంత భక్తుడో అనుకోగానే నీ ఫలం ఇక్కడే పోయింది. మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వీళ్ళు, ఈ ఇశ్రాయేలీలు క్రీస్తు పూర్వం సుమారుగా 722 నుంచి 586 ఈ ప్రాంతాల్లో ముందు ఇశ్రాయేలీలు, తర్వాత యూదులు చెరలోనికి వెళ్ళిపోయారు. అన్య రాజులు వచ్చి, ఇశ్రాయేలీనేమో అష్షూరు రాజు వచ్చి చెరలోకి తీసుకెళ్ళాడు, యూదులనేమో బబులోను రాజు వచ్చి చెరలోనికి అంటే బంధించి బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు ఇంకా బానిసలుగా ఉండిపోయారు అక్కడే. ఆ 70 సంవత్సరాలకు వీళ్ళకి ఆరాధన లేదు, ఉపవాస ప్రార్థన లేరు, దశంభాగాలు ఇవ్వటాలు లేవు, దహన బలులు అర్పించడాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు వచ్చి ఉపవాసం ఉంటున్నావు, నువ్వేంటి, మా గురించి ఆలోచించవు, మొరపెట్టివేంటి అని అడుగుతున్నారంట. యెషయా గ్రంథం 58:3 చదవండి ఒకసారి. అంతా వద్దులండి. యెషయా గ్రంథం 58:3 వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు పట్టించుకోవు అని అందరూ మీరు అంటారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. 14-12. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గమ వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అంటే అందరూ దేవునికి అవిధేయులైపోయారు, దేవుని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ గ్యాప్లో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు. చాలా విడిచిపెట్టడం వల్లే చెరలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అక్కడక్కడ కొద్దిమంది భక్తులు ఉండటాన్ని బట్టి శేషం కోసం దేవుడు తిరిగి రప్పించాడు. అంత పాపంలో ఉన్న వాళ్ళ మొర దేవుడు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత దేవుని కోసం త్యాగం చేసినా వాళ్ళ మొర దేవుడు వినని అంటున్నాడు. అంటే నువ్వు ఉపవాసం ఉన్నా దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు చేసి ఉపవాసం ఉండాలి. అవి చేయకుండా నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా నువ్వు తిండి లేక చావటమే తప్ప దేవుడు మన మొర వినడు. ఆ చెరలోనికి వెళ్ళిపోయిన ఆ సందర్భాన్ని గురించి దేవుడు జకరియా గ్రంథంలో మాట్లాడుతూ 7వ అధ్యాయము జకరియా గ్రంథం 5-6 వచనాలు చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయము జకరియా గ్రంథం 5-6 వచనాలు. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాటలు తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు, అంటే చెరలోనికి వెళ్ళిపోయిన 70 సంవత్సరాలు, ఏటేటా 5వ నెల 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి.
మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసితిరి. అంటే ఈ 70 సంవత్సరాలు ఏం చేశారు? ఉన్నా దేవుడు వెంటల వాళ్ళ మొర, ఎందుకంటే పాపములో ఉన్నారు, వాళ్ళ స్వప్రయోజనం కోసం ఉపవాసం ఉన్నారు. ఏమంటే బాగా ఆలోచించండి, ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే కూడా ఉపవాసం ఉండని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళ ఇంట్లో సమస్య ఉంటే ఆ సమస్యను గట్టెక్కించుకోవటం కోసం ఉపవాస ప్రార్థన చేసే భక్తులు అక్కడక్కడ ఉన్నారు. కానీ దేవుని సంఘములో సమస్య ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన భక్తులు ఏమన్నా కనపడుతున్నారా మనకి? ఇంట్లో సమస్య వలన నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కాదు, దేవుని సంఘములో, మన స్థానిక సంఘములో సమస్య తలెత్తినప్పుడు సాతానుగాడు ప్రేరేపించి గలిబిలి చేస్తున్నప్పుడు సంఘములో భారము కలిగిన క్రైస్తవులు ఎవరికీ తెలియకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టిన భక్తులు ఎవరైనా కనపడుతున్నారా మనకి? లేరండి. మన అవసరాలకే సరిగ్గా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయం. ఇంకా సంఘములో అవసరాల కోసం, సంఘములో ఉన్న సమస్యల కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారా ఉపవాసం ఉండి? స్వప్రయోజనానికే మనం ఉపవాసం ఉంటున్నాము. అసలు అది కూడా లేదంటున్నాడు దేవుడు. ఎవరు ఉపవాసం ఉండి, ఉపవాసం ఎప్పుడు ఉంటామంటే డాక్టర్ గారు ఇవి తినొద్దు, లంకనం పరమౌషధం అని అంటాడు చూసారా, రోగం వచ్చినప్పుడు అప్పుడు ఉంటాం అంతే. అది ఉపవాసం అనరు, దాన్ని ఏమంటారు? పథ్యం అంటారు. అన్నీ ఉంటాయి, అన్నీ ఉండి తినొద్దన్నాడు కాబట్టి మానేసాం అంతే. నేను తిండిని కూడా త్యాగం చేసి దేవుని పని కోసం, దేవుడికి సంఘంలో ఉన్న సమస్య కోసం, కుటుంబంలో ఉన్న సమస్య కోసం తిండి మానేసి నేను దేవుని సన్నిధిలో మొరపెడతాను నా ప్రార్థన అని ఉపవాసం ఉండేవాళ్ళు ఎక్కడ కనపట్లేదండి. అందరూ పాపముతో ఉన్నారు. అంటే ఉపవాసం ఉంటే పాపము లేకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే నీ సొంత ప్రయోజనం కోసం నువ్వు ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు. ఉపవాసం ఉంటే దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది నిస్వార్థమైన ఉపవాస ప్రార్థన. అర్థమైందా? ఆ ఉపవాసం కూడా అందరికీ తెలిసేటట్టు చేయకూడదు, మళ్ళీ పబ్లిసిటీ కోసం చేయకూడదు. నేను సంఘం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అని అనకూడదు. ఈ మధ్య సంఘంలో సమస్య వచ్చింది. ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా ఒకళ్ళన్నా? అసలు సమస్య మంద కాదుగా అన్నట్టుగా ఎవరికోళ్ళు వెళ్ళిపోతారు. మరీగా తిని హ్యాపీగా ఉన్నాం. నేను ప్రకటించాలి, ఉపవాస ప్రార్థన చేద్దాం, సంఘంలో సమస్య వచ్చిందని ప్రకటించాలి అనిపించి కూడా మళ్ళీ వాక్యం గుర్తొచ్చి ఏమైంది? ఆపేసుకున్నాం. ఎందుకు? ప్రకటిస్తే పబ్లిసిటీ అయిపోద్ది కదా, మన ఫలం పోయిద్ది. కాబట్టి సైలెంట్గా నాకు నేనే ఉపవాసం ఉండి చేసేసుకున్నాను, అయిపోయింది. అంటే సమస్య ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టడానికి తిండి మానేసి మన స్వార్థం కోసం కాకుండా దేవుని పని కోసం ఉపవాసం ఉండాలి. అది సరి అయిన ఉపవాసం. కానీ వేషధారణ ఉపవాసాలు ఎలా ఉంటాయి? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు, 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడిక, వారంలో ఒకసారి ఉపవాస కూడికలు పెడతారు సంఘాల్లో. అసలు నువ్వు చెప్పుకోవటమే తప్పు అంటుంటే దేవుడు బ్యాన్ రేసి మరీ ఎలా చెప్తున్నారు అంటే వాక్యం సరిగా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. వేషధారులు అంటున్నాడు వాళ్ళని. మీరు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు అంటున్నాడు. వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు. మరి ఎలా ఉండాలి ఉపవాసం అంటే ఇంకా ఇది పెద్ద స్టోరీ. ఇంకోసారి ఎప్పుడన్నా ఉపవాసం గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని మీరు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏంటంటే ఎలా ఉండాలి అంటే రోజు నువ్వు సబ్బెట్టి మొహం కడుక్కొని పనికి వెళ్ళేటప్పుడు ఎలా నీట్గా వెళ్తావు, తలకు నూనె పెట్టుకొని పనికి వెళ్ళేటప్పుడు ఎలా శుభ్రంగా వెళ్తావు, అలా మామూలుగానే తలకు నూనె పెట్టుకొని మొహం కడుక్కొని మామూలుగా వెళ్ళిపో. దేనికి? ఉపవాసానికి. అంటే
తేడా తెలియకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మామూలుగా దినచర్యలో భాగంగా ఎలా ఉంటున్నావో అలా ఉండిపోయి ఉపవాసం ఉండు. కానీ నేను ఉపవాసం ఉండాలని అందరికీ తెలియాలని ఆ మొహం కూడా కడుక్కోకుండా జిడ్డుగారిన మొహంతో అలా వేలాడేసుకొని వెళ్ళిపోతే మాత్రం నీ ఫలం నీకు వచ్చేసిద్ది. పరలోకంలో ఫలం రాదు, తండ్రి దాన్ని గుర్తించడు. అర్థమైందా? పరలోకమందు నీకు ఫలము ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు? ఎవరికి తెలియకుండా నీకు దేవునికి మాత్రమే తెలిసే విధంగా నువ్వు ఉపవాసం ఉండి ఆ సమస్య ఏదో దేవుని సన్నిధిలో పెడితే అప్పుడు దేవుడు నీకు ఫలం ఇస్తాడు. అందరికీ తెలిసిందా? ఫలం రానే రాదు. 18, 19 మరియు భూమి మీద మీ కొరకు ఏంటి ఇప్పుడు అందరు చేస్తున్న పని ఏంది? అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతమందికి ఉంది? అందరికి ఉంటుంది. ఈ అకౌంట్లో బ్యాలెన్స్ కాసేపు పక్కన పెడితే డిపాజిట్లు ఎంతమంది చేశారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఇంద్రమ్మ పథకమో ఇంకా ఏ పథకాలు, ఎల్ఐసీలు, ఈ చంద్ర తిప్పుతున్నాడు ఎల్ఐసీలు. అంటే యేసుక్రీస్తు వారు ధనము కూర్చుకోవద్దంటే మీరు కూర్చుకోండి అని చెప్తున్నాం, మనం కూర్చుకుంటున్నాం. స్థలం సంపాదించి మనం ఉండటానికి ఉన్న స్థలం కాక ఇంక ఎక్స్ట్రా స్థలాలు సంపాదించి అటు పెట్టామనుకో ఏం చేసినట్టు? స్థిరాస్తి. అది అంటే ధనమేనా? ధనమే. కూర్చుకున్నావా? బంగారం కొని అలా పక్కన పెట్టామనుకో అదే ఆస్తి, స్థిరాస్తి. అది కూడా స్థిరాస్తి. చరాస్తి, స్థిరాస్తి కాదు, చరాస్తి అంటే కదిలే ఆస్తి. ఈ స్థలాలు ఇళ్ళు ఏమో స్థిరాస్తి, బంగారం, డబ్బు, ఇంకేమైనా బైకులు, వాహనాలు ఇవన్నీ కదిలే చరాస్తులు. అంటే మొత్తానికి ధనం కూర్చుకున్నావా లేదా? కూర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు అంటే ఈ విషయంలో అందరూ ఏమయ్యాం? పాటించామా? ఫెయిల్ అయ్యామా? కూర్చుకొనవద్దు పక్కాగా చెప్పేశాడు అంతే. కానీ ధనం లేకపోతే మనల్ని గౌరవించరు ఎవరు? ధనం లేకపోతే మనకి అసలు ఏ పదవి రాదు, ఎవడు గౌరవం ఇవ్వడు, ఎవరు సరిగ్గా బంధువులు సైతం డబ్బు లేనివాడిని, డబ్బు లేనివాడు డుబ్బుకు దేనికి కొరగాడనే సామెత పుట్టించారు. కూర్చుకోవద్దు అన్నాడు, మనం అదే చేస్తాం. ఇది అసాధ్యం అండి, మన వల్ల ఏ పని కాదు అంటాం. కానీ ప్రభువు చెప్పింది చేస్తేనే మనకు పరలోకం. కూర్చుకుంటే ఏమైద్ది? ఇక్కడ ఏమైద్దంట? చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ్మి వేసి డబ్బు కోసం. దొంగలంటే ఎవడో బయట నుంచి వచ్చి కన్నం వేసి దొంగిలించడం మామూలే. బ్యాంకులో సైతం కన్నం వేసి దొంగిలిస్తారు. మన ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులుగా మారిపోయి దొంగలైపోతారు. డబ్బు కోసం, ఆస్తి కోసం తండ్రిని తల్లిని హతమార్చిన తనయులు విన్నారా వార్తల్లో, న్యూస్లో? ఆస్తి కోసం అన్నదమ్ములే కొట్టుకొని చంపుకున్న వైనం, ఇలాంటి వార్తలు బోల్డ్ విన్నాం. దేనికోసం? దానికి అంటే అది కూర్చుకుంటే దానికోసం నిన్ను ఏదైనా చేస్తారు, నీకే వాళ్ళు శత్రువులు అయిపోతారు. రక్త సంబంధులే, కన్న బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా డబ్బు దగ్గర ఈ బంధాలు ఏవి పనికిరాలేదు. అందుకే అది ఉంటే నీకు ప్రమాదం. భూమి మీద నీకు అందరూ శత్రువులు అయిపోతారు, అందరూ మిత్రులుగా కనపడతారు డబ్బు ఉంటే అంతే. కానీ అందరూ శత్రువులే. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నేను లేపేసి దోచుకుందామని చూస్తారు. కానీ అందరూ ఎలా కనపడతారు? నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి అందరూ నాకు బంధువులే, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటాం అంతే. ఇది ఒక వేషం. అర్థమైందా? నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎవడు సొంతోడో ఎవడ పరాయోడో క్లారిటీగా అర్థమైపోద్ది. కానీ అది ఎప్పుడు మనం పోయిన రోజే మన దగ్గర ఏమీ లేకుండా పోయేది. ఉన్నంతకాలం ఉండాలి, కూర్చుకోవాలి, దాచిపెట్టుకోవాలి అనుకుంటాం తప్ప ఎవరికి దాన్ని పంచే పరిశక్తే లేదు. అందుకే భూమి మీద ధనము మీ కొరకు కూర్చుకొనవద్దు. కూర్చుకుంటే ఏమైంది? ఇక్కడ చిమ్మెట, బంధువే చిమ్మెట, తండ్రే చిమ్మెట, తల్లే చిమ్మెట, అక్క చెల్లెళ్ళే చిమ్మెట. ఆస్తుల కోసం శవాన్ని ఇంటి ముందు పెట్టి తగాదలు పెట్టుకున్నారు. మా భాగాలు పంచేదాకా ఈ శవాన్ని పోడ్చడానికి వీళ్ళు ఎన్ని వార్తలు వింటున్నామండి. వాళ్ళే చిమ్మెట్లు. నిజంగా తుప్పు పట్టిది, చిమ్మెట కొట్టిద్ది అనేది వాస్తవమే. కానీ
ఈ డబ్బు కోసం మనుషులు చిమ్మెట్లాగా కొరుకు తింటూ ఉంటారు. తుప్పు చిమ్మెట్ల తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి మనవాళ్లే దొంగలైపోతారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో ధనం. ఏ అకౌంట్లు వేస్తే పరలోకంలో ధనం కూర్చుకోవచ్చు? ఏ బ్యాంకు? చాలా బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంకులు వేస్తే పరలోకంలో ధనం కూర్చుకోవచ్చు? సత్క్రియల కొరకు నువ్వు ఖర్చు పెడితే అప్పుడు నీ ధనం పరలోకంలోకి వెళ్ళిపోతుంది. సత్క్రియలంటే వాక్య సంబంధమైన పనులు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీకున్న దాంట్లోనే ఎదుటివాడికి సహాయం చేస్తావు. అది బట్టలు కానీ, ఆహారం కానీ, నివాసం కానీ, వాళ్ళ అవసరాలన్నీ తీర్చడానికి మన ధనాన్ని ఉపయోగించామనుకోండి, మనకు బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా మిగిలిద్దా? చెప్పండి, మిగిలిద్దా? మిగలదు. అంటే కూర్చుకుంటే ప్రమాదం ఏంటంటే అందరూ చిమ్మెట్లు అవుతారు, అందరూ దొంగలు అవుతారు, నీ తుప్పు దేవుడే దులిపేస్తాడు. ఇక్కడ మనకి దానివల్ల వచ్చే సుఖం, సంతోషం, ఆనందం అనుభవిస్తామేమో, కానీ శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ధనవంతుడికి లేదు. ధనవంతుడు అంటే దేవుడికి అసహ్యం కాదు, దేవుడికి గిట్టనోళ్ళని కాదు. ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మనసు దేవుని మీద ఉండదు. కిందకు వస్తే అదే చెప్తాడు. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటను కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు మీరు ధనమును అంత్యదినాలు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దినాలే అంత్యదినాలు. ఆ రోజుల్లో నేను చెప్పాడు, భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు. కూర్చుకుంటే ఏమైంది ప్రభువా? ఏమైందంట? చదవండి, అది 2-3 వచనాలు. మీ ధనం చెడిపోయిందంటే ధనం చిరిగిపోయిద్ది, పాడైద్ది అనేది కాదు, కానీ ధనం నిన్ను చెడగొట్టిద్ది, అందరినీ చెడగొట్టిద్ది. లోకం చెడిపోయిందంటే లోకంలో మనుషులు చెడ్డవాళ్ళు అయ్యారు. ధనం చెడిపోయిందంటే ధనం వల్ల అందరూ చెడిపోయారు. నువ్వు చెడిపోయావు, నీ మనసు చెడిపోయింది, నీ చుట్టూ ఉన్న వారు అందరూ చెడిపోయారు. ధనము చెడిపోయాను, నీ వస్త్రములు చిమ్మెట్లు కొట్టినవాయను, నీ బంగారమును నీ వెండియు తుప్పు పట్టిపోయినాయి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరాలను తినివేయును. అంత్యదినముల యందు మీరు ధనమును కూర్చుకున్నారు. ఆయన వద్దని చెప్పాడు, మీరేమో కూర్చుకున్నారు. ఇదిగో మీ చేను కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై అంటే సుఖాన్ని ఆహ్వానించి దాని పట్ల ఆసక్తి కలిగి వధదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. వధదినం అంటే ప్రతిరోజు కాదు, ప్రతిరోజు క్రైస్తవుడు చావు అంచుదాకా వెళ్ళి సువార్త ప్రకటించి రావాలి. ప్రతిరోజు క్రైస్తవుడికి చావు బతుకుల సమస్యగా ఉండాలి. వాస్తవంగా నాకు బాగాలేదు, నాకు నీరసం, నాకు అయ్యాతుని, ఇవన్నీ వంకలతో ఎగ్గొట్టినోడు క్రైస్తవుడు కాదు. పౌలు గారు చెప్తాడు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, మేము దినదినము చనిపోవచ్చున్నాము అంటాడు. 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 34వ వచనం 35 చూడండి. 31 మొదటి పత్రిక 15వ అధ్యాయము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చిన నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము, అదేంటి
రోజు చచ్చిపోవటం ఎందుకు పౌలు గారు అంటే, రోజు సువార్త ప్రకటించడానికి వెళ్తే ఎవడెప్పుడు రాళ్ళతో కొట్టి చంపుతాడో, ఎవడెప్పుడు చంపేస్తాడనే భయంతో ఆయన తిరుగుతూ ఉన్నాడు. కానీ ప్రతిరోజు దేవుడు తప్పిస్తున్నాడు, మళ్ళీ వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే సువార్త ప్రకటన కోసం చావంచు దాకా వెళ్ళి దేవుడు బతికిస్తే మళ్ళీ వచ్చి ఇంటికి చేరి మళ్ళీ వెళ్ళి సువార్త ప్రకటించాలి. వధదినమందు మీరు ఏం చేశారు అంటే, రోజు వధదినమే క్రైస్తవుడికి. రోజు చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి రావాలి. సువార్త కోసం ప్రాణాలను లెక్క చేయకుండా బయటికి వెళ్ళి వచ్చినోడే నిజమైన క్రైస్తవుడు. వధదినమందు మీరు ఏం చేశారు? ధనాన్ని కూర్చుకున్నారు. వద్దు అంటే ధనం కూర్చుకున్నారు భూమి మీద. మళ్ళీ మత్తయి సువార్త 6వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనాన్ని కూర్చుకున్నవాడే కదా ధనవంతుడయ్యేది. నాకేం డబ్బు లేదు, నన్ను ధనవంతుడని పిలవండి అందరంటే. దరిద్రుడని పిలుస్తాం కానీ ధనవంతుడని ఎందుకు పిలుస్తాం అంటారు. ఇహమందు ధనవంతులైన వారంటే ధనం కూర్చుకోవద్దని చెప్పాడు, అయినా మేము కూర్చుకున్నాం, మమ్మల్ని ధనవంతులు అంటున్నారు ఇప్పుడు అందరూ అంటే పొంగిపోతూ ఉంటాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు. డబ్బు ఉంటే ఏమొచ్చింది? నాకు అస్సలు రాదండి ఎంత డబ్బు ఉన్నా అని ఎవరైనా చెప్పగలరంటే అది వేషం అంతే. నెమ్మదిగా నటిస్తున్నాడు అంతే. అంత డబ్బున్నవాడు గర్వం లేకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్. అంత గర్వం లేనోడు అంత డబ్బు పెట్టుకోడు వెనక. అర్థమైందా? గర్వం లేదు అని బయటికి చెప్పినా, నెమ్మదిగా మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళలో గర్వం ఉంటుంది. ఎందుకంటే డబ్బు అంత అహంకారాన్ని ఇచ్చింది, అంత గర్వాన్ని ఇచ్చింది. ఒకప్పుడు ఏమీ లేని పేదవాడు ఏదో పరిస్థితులను బట్టి గొప్పోడైపోతే ఆడు ఎలా ప్రవర్తిస్తాడు చెప్పండి? గర్వంగా ఉంటాడా? మామూలుగా ఉంటాడా? గర్వంగా ఉంటాడు. అందుకని ఇహమందు ఘనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఈ స్థిరమైంది కాదు ఇది. ఈరోజు నీ చేతిలో ఉంది, నీ జేబులో ఉంది, అబ్బో డబ్బు ఉంది డబ్బు ఉంది అంటున్నావు. కాసేపటికి జేబులో నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది చెప్పండి? ఎవరి చేతిలోకి వెళ్ళిద్దో? ఎన్ని వందల వేల చేతులు మారినాయో నీ జేబులో ఉన్న డబ్బు కదా. ఇప్పుడే ఏదో ప్రింటింగ్ ప్రెస్లో నుంచి ప్రింట్ అయి నీ జేబులోకి వచ్చినట్టు ఫీల్ అవుతాం మనం. వాటిని చూసుకొని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కళ్ళకు అద్దుకునే వాళ్ళు ఉన్నారు. అది ఎంగిల్ది. ఎంగిల్దని ఎందుకన్నా తెలుసా? ఎలా అని లెక్కేస్తామా? ఎంతమంది నాలుకల్లోని తడి ఆ నోట్ల మీద అయ్యిందో. అవలేదా? ఎంగిల్ డబ్బా కాదా? ఎంగిల్ డబ్బే. కానీ ఇది ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటామండి. అయ్యిగానే కళ్ళకు అద్దుకోవటం. కింద పడితే ఎడం చేత్తో తీయరు. కొట్టుకాడకు కూడా వెళ్ళి కుడి చేత్తో ఎత్తేనే తీసుకుంటారు, ఎడం చేత్తో ఎత్తే తీసుకోరు. అది స్థిరమైంది కాదు. స్థిరం లేని దాని కొరకు ఎంత గౌరవం, ఎంత మర్యాద డబ్బు కోసం. ఏమంటున్నాడు? అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచొద్దు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించమంటున్నాడు. అంటే ఆజ్ఞ అనేది ఏది? ఆజ్ఞ డబ్బు నువ్వు సంపాదించుకొని కూడబెట్టుకోవద్దు. నంబర్ 1. దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. దాని మీదే నువ్వు విశ్వాసం ఉంచొద్దు. రోగం వచ్చింది, లేకపోతే రోగం రాబోతుంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నాం. ఎందుకైనా మంచిదని ఒక 4-5 లక్షలు లేదా 20 లక్షలు బ్యాంకులో వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకు ఏ రోగం వచ్చినా ఏమనిపించింది? నాకు బ్యాంకులో డబ్బు ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అనిపించిద్దా లేదా? డబ్బు లేనోడికి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? ఏదన్నా భయంకరమైన రోగం వస్తే నా పరిస్థితి ఏంటి, నా చేతిలో చిల్లిగవా లేదు, ఎలా 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 అని బాధపడిపోతా, జబ్బు పెంచుకుంటూ ఉంటాడు. దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు జబ్బు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, వస్తే హ్యాపీగా చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, లేదు బతుకుంటే దేవుని పని చేస్తాం. ఇది దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు చేసేది.
డబ్బున్న వాడికి ఏముంటుంది, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నాకు ఏ రోగం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ డబ్బే సమస్యలన్నిటికీ పరిష్కారం అనే ధీమాతో ఉంటాడు. అంటే దేవుని మీద కంటే డబ్బు మీద విశ్వాసం బలంగా ఉంటుంది. అందుకే అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడు, మీరు అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. తిమోతి గారికి చెప్తున్నాడు పౌలు గారు. అన్నీ ఇచ్చే దేవుడేరా. దేవుడు ఇవ్వకపోతే నీకు రూపాయి కూడా రాదు. అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఆ విశ్వాసం ఉంచంతే. నాకేమీ లేవు, నేను సంపాదించాలి, కూడబెట్టాలి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి బట్టలు కొనాలి, ఈ కొనాలని మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి ఎంతో సంపాదించి కూడబెడతాం. అది అసలు వాళ్ళకి చెందిద్దో లేదో కూడా, చెందిందా గ్యారంటీ లేదు. పెళ్ళి చేస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. చేస్తానికి మనం ఉంటామో, చేసుకోవటానికి వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. అదే దేవుని మీద విశ్వాసం ఉంటే ఏమంటున్నాడంటే, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని అందే అన్నాడా, దేవుని అందు కూడా నమ్మకం ఉంచమన్నాడా? కానీ ఎందుకైనా మంచిది మనం దేని మీద ఉంచుతాం? దేవుడు నెక్స్ట్, ఫస్ట్ డబ్బు. అన్ని కోరికలకు మీరు రాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? డబ్బే. పనికి వెళ్తాం, పెందలాడు వెళ్తానండి, ప్రార్థన ఉంది, అటైతే నీకు జీతం కట్టన్నాడు, అమ్మో అటొద్దు ఉంటాలే. పని ఎగ్గొట్టి రాలేవు. ఎందుకు? పని ఎగ్గొడితే అక్కడ జీతం కట్ అయిపోద్ది. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించావా, ధనాన్ని ప్రేమించావా? ధనాన్నే ప్రేమించావు. సిరియా దేశంలో వాళ్ళ ధనానికి పెట్టిన పేరు మోమోను అనే పేరంట. సిరియా దేశపు ధనానికి వాళ్ళు పెట్టుకున్న పేరు. మరి భారతదేశపు ధనానికి మనోళ్ళు పెట్టిన పేరేంటి? ఏంటి అర్థం కాలేదు మీకు? భారతదేశంలో ధనం ఇచ్చే దేవత ఎవరు? ధనలక్ష్మి కదా, అవునా? సిరియా దేశంలో వాళ్ళు పెట్టుకున్న పేరు, డబ్బుకి వాళ్ళు పెట్టుకున్న పేరు, ధనలక్ష్మిని కాళ్ళతో దక్కొద్దురా అంటూ. ధనలక్ష్మిని కళ్ళతో, ధనలక్ష్మి అనగానే మళ్ళీ ఎవడో స్త్రీ అనుకోకండి. డబ్బుకి మన వాళ్ళు పెట్టిన పేరు ధనలక్ష్మి. సిరియా దేశంలో ధనానికి వాళ్ళు పెట్టిన పేరు మోమోను. యూదులు ఆ డబ్బుని చేత్తో తాకటానికి కూడా ఇష్టపడరు. యూదుల్లోనే కొంతమంది ఆ డబ్బును వసూలు చేసే వాళ్ళలాగా ఒక తెగవాళ్ళు. ఎవరు వాళ్ళు? సుంకర్లు. వాళ్ళని సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయ్య సుంకర్లు అంటారు. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. వాళ్ళని మిగతా యూదులు అసహించుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆ పాపిష్టి మోమోన్ని పట్టుకుంటున్నారు. వాళ్ళ దేవత పేరు అది. మోమోన్ అనేది వాళ్ళ దేవత పేరు. ఆ దేవత పేరు ధనానికి పెట్టడం వలన ఆ ధనం అంటే వీళ్ళు అసహించుకునేవాళ్ళు యూదులు. దాన్ని పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు. అలాంటి ధనాన్ని వీళ్ళు వసూలు చేస్తుంటే యూదుల్లోని ఒక తెగవాళ్ళు కాబట్టి వీళ్ళని ఇంకా దూరంగా పెట్టారు యూదులైన వారు. ధనం వాళ్ళ దృష్టిలో ఏంటి? ఒక అన్య దేవత. ధనం యూదుల దృష్టిలో అన్య దేవత. మోమోన్ అనే దేవత పేరు వాళ్ళు పెట్టారు కాబట్టి అన్ని దేవతలు మనం చేతులతో తాకూడదు. ఆ పదాన్ని కూడా మనం పలకూడదు. దానికి వాళ్ళు పెట్టిన పేరు తెలుగులో ట్రాన్స్లేషన్లో ఇక్కడ మనకు ధనమని రాశాడు, కానీ చివరికి వచ్చేకి సిరి అన్నాడు. చదువుదాం, ముందుకెళ్దాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయు అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయమును ఉండును. ధనం ఎక్కడ ఉంటుందో హృదయం ఎక్కడ ఉంటుంది? పాట పాడుకోండి, హృదయం ఎక్కడ ఉన్నది అని. ఎక్కడ ఉంటుంది చెప్పండి? బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, తాళం వేయకుండా వచ్చేస్తారా ప్రార్థనకి? చెప్పాలి. తాళం వేయకుండా వస్తారా? 1,00,000 ఉన్నాయి, ఏం పర్లేదులే అని బీరువాకి వేస్తారు. బీరువాలో చోరీ లాకర్ అని ఉంటుంది, చిన్న గది. ఆ గది తాళం వేసి ఆ గది లోపల మళ్ళీ సందులో చోరీ ఖానా అని ఉంటుంది.
అందులో పెట్టి దానికి లాకేసి మళ్ళీ దానికి ఇంకో లాకేసి బీరువాకు లాకేసి ఇవన్నీ వేసింది కాకుండా మళ్ళీ బయట ఈ వాకిలికి అప్పుడు వస్తాం. వచ్చిన మైండ్ యాడ్ ఉంటుంది. ఆ ₹1,00,000 ఎవడన్నా తాళాలు పగలగొడితే ఎన్ని ఆలోచనలు కదా. అంటే డబ్బు మనిషికి ఉంటే మనసంతా దాని మీదే ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళకి డబ్బు ఉంటుంది. నిమిషం కూడా వాళ్ళు వృధా చేయరు. ఎందుకంటే ఈ టైంలో నేను ఎక్కువ సంపాదించవచ్చు, ఈ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి ఆ డబ్బుతో కాలాన్ని కొలుస్తూ ఉంటారు. నాకు వచ్చే ఆదాయం ఇదయ్యా, గంట సేపు నీతో మాట్లాడితే నాకేమొచ్చింది, ఆదాయం లాస్ అయింది. అంటే డబ్బు కోసం ఒక వ్యక్తి మాట్లాడాలన్నా సమయాన్ని కేటాయించలేరు బాగా ధనవంతులు. ఎందుకంటే ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొని డబ్బును బాగా సంపాదించాలి అనే ఉద్దేశం. వాళ్ళ మైండ్ అంతా వ్యాపారం మీదే, డబ్బు మీదే, వ్యాపారం డబ్బు. ఇంకా దేవుడు, భక్తి, భార్య, బిడ్డలు, బంధాలు ఇవేం ఉండవు. అందుకే గొప్ప వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఇంట్లో స్త్రీలు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా వాళ్ళు గుట్టుగా ఉంచుకుంటారు. వాళ్ళ మైండ్ అంతా దేని మీద ఉంటుంది? కట్టుకున్న భార్య మీదే, పిల్లల మీదే లేనప్పుడు దేవుడి మీద ఏడ ఉంటుంది చెప్పండి? ఒకవేళ దేవుడి మీద ఉంటే ఆ నిమిషం, ఆ గంట దేవుడికి కేటాయిస్తే నేను ఎంత లాస్ అయ్యాను, ఆ దేవుడికి ఇచ్చేయాలే, ఈ ధనం దేవుడికి ఇచ్చేయాలని ఫీల్ అవుతారు. అందుకే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం. అంటే నీ హృదయం దేవుని దగ్గర పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు పూర్తిగా దేవుని సంబంధం అయిపోవాలి. లోకంలో దేని మీద నీకు మనసు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఆ అవసరానికి తగ్గట్టుగా ఆయనే ఇస్తాడు. ఇది విశ్వాసం. నాకు ఆకలి అవుతుంది, ఆహారం కావాలి, ప్రార్థన చేయమన్నాడు. అనుదిన ఆహారము నేడు మాకు. దేవుడిని అడిగితే ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడు ఆయన ఇష్టం. అది దేవుడా అని మొరపెడితే ఆకాశం నుంచి ఏమైనా ఆహార పొట్లాలు కురిపిస్తాడా? కురిపించాడు. ఒకప్పుడు మన్నా కురిపించాడు. ఎవరి ద్వారా పంపిస్తాడో మనకి తెలియదు. మొత్తానికి మాత్రం అందింది విశ్వాసం. అది నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినది అయితే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటే ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. దేహానికి దీపం ఏంటంట? దేహానికి దీపం కన్ను లేవనుకోండి, పగలు నడిచినా రాత్రులు నడిచినా ఒకటే, చీకటిగానే ఉంటుంది. కరెక్ట్గా వెళ్ళిపోతావా? దారిని నడుస్తావా? నడవలేవు. ఎందుకని? ఆ చూసే కన్ను లేదు. అంటే నీ దేహం మంచి వెలుగులో నడవాలంటే, మంచి మార్గం, వెలుగంటే మంచి మార్గంలో నడవాలంటే కన్ను బాగా ఉండాలి. కన్ను మసకబారిన, కన్ను గుడ్డిదైపోయినా నీ శరీరం మంచి మార్గంలో నడవదు. ఏ మురుకాలలోనో, ముళ్ళ తుప్పల్లోనో, ఏ గుంటలోనో ఎక్కడో పడిపోతావు. అంటే దేహం అంతా కన్ను లేకపోతే ఏమైంది? నాశనం అయిపోద్ది. ఏ గుంటలోనో పడి, మురికాల్లో పడి చచ్చిపోతే, లేదా ముళ్ళ కంపల్లో పడిపోతే కదా, చాలా ఎత్తైన పర్వతం మీద నుంచి పడిపోతే తెలియదు మనకు కన్ను. అందుకని దేహానికి దీపం కన్ను. కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోద్ది. కన్ను చెడిపోతే ఏమైంది? దేహం అంతా చెడిపోద్ది. అంటే దేహం మొత్తం, ఒక కన్ను కనపడకపోవటం వలన ఏమైంది? దేహం అంతా యాక్సిడెంట్ భయమైపోద్ది. అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందుగా వచ్చే డైలాగ్ ఏందో తెలుసా? కళ్ళు కనపట్లేదా అంటారు. అంటే కళ్ళుంటే బాగా తోలుతావు, ఎవరికి గొద్దవు. కళ్ళు కనపడకపోతే అప్పుడు యాక్సిడెంట్ చేస్తావని వాళ్ళ ఉద్దేశం. కళ్ళు కనపట్లేదా, ఏంటా డ్రైవింగ్ అంటాడు. చూసి నడుపుతున్నావా అంటే కళ్ళు మూసుకుంటే సరిగ్గా నడపలే. దేహం గుంటలో పడినా, మరణానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేహములోని కన్ను బాగుంటేనే అన్నీ బాగా ఉంటాయి. ఇది బాహ్యంగా. ఇంకో అంతర్లీనంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలోని ఆత్మీయమైన భావం ఏంటంటే, నీ కన్ను అంటే నీ దృష్టి వెనక ఆలోచన మంచిగా ఉంటే, నీకు మంచి ఆలోచన వస్తే నీ మార్గం మంచిగా నడిచిద్ది. వెలుగులో నడుస్తావు, అంటే దేవుని మార్గంలో నడుస్తావు. మీకు అర్థమైందా? చూపు వెనక ఉద్దేశం, చూపు వెనక మనసు ఏ ఉద్దేశంతో చూస్తుందో అది అక్కడ చెప్పింది. నీ కన్ను తేటగా ఉంటే
అంటే నీ కన్ను వెనకుండా ఆలోచన మంచిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే నీకు అందరూ మంచివాళ్ళలాగే కనపడతారు, మంచి మార్గంలో నువ్వు నడుస్తావు. నీ కంటి చూపు వెనక ఉద్దేశం చెడిపోతే అందరూ దొంగల్లాగో పోలీసులు దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి, ఎవరిని చూసినా చెప్పాలి. మంచోడు వీడు మంచోడు అని ఎవరినన్నా అనిపించింది వాళ్ళకి, ఎవరిని బట్టినా అరే ఇవన్నీ మేము చాలా విన్నాం లేరా, నువ్వు దొంగోడివి, ఆ కేసు నీదేనా, నువ్వేనా ఆ రోజు ఆ నేరం చేసిందని వెంటనే వాడి మీద లేనిపోని అబండాలన్నీ వేస్తాడు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కనోడికి అవాక్కైపోయి మెంటలు వచ్చింది. అసలు ఈ పదాలే నేను వినలేదు, ఎప్పుడు చేశానా నేను అనిపించింది. అంటే అందరు ఎలా కనపడతారు వాళ్ళకి, ఎంతోమందిని చూసి చూసి మంచోడిని కూడా వాళ్ళు చెడ్డోళ్ళలాగానే భావిస్తారు అంతే. మన దృష్టి మంచిగా లేకపోతే, మన చూపు వెనక ఆలోచన మంచిగా లేకపోతే అందరూ దొంగలే, అందరూ వ్యభిచారులే, అందరూ తాగుబోతులే, అందరూ మోసగాళ్ళలాగానే కనపడతారు. అందుకే ఒక సామెత ఉంది, పచ్చకావిళ్ళు వచ్చినోడికి లోకమంతా. నిజంగా పచ్చకావిళ్ళు వచ్చినోడికి పచ్చకు కనపడిద్దా? కనపడదా? అస్సలు కనపడదు. మరి ఎందుకు పుట్టింది సామెత అంటే, వాడి శరీరం కళ్ళు పచ్చగా ఉంటాయి అంతే. చూపు మామూలుగానే, అన్నీ మామూలుగానే, కలర్స్ అన్నీ బాగానే కనపడతాయి, పచ్చ కళ్ళ జోడు పెట్టుకున్నట్టు ఏం కనపడదు. అంటే ఆడు కళ్ళు పసుపుగా ఉన్నాయి కాబట్టి చూసినోడు అందరికీ వీడు పసుపుగా చూస్తున్నాడేమో అందరినీ అనుకుంటాడు అంతే, ఆ సామెత పుట్టడానికి. కంటి వెనక ఆలోచన చెడ్డదైతే నీకు అందరూ చెడ్డోళ్ళుగానే కనపడతారు. ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది, దానిలో నుంచి వచ్చే ఆలోచనలన్నీ చెడ్డవే కాబట్టి చూపు బాగలేదు. అందుకే దిష్టి చూపని ఇలా పెడతాం కదా, ఆడు కళ్ళు పడితే వాళ్ళు నాశనమేక. ఆమె చూసిందంటే పిల్లోడికి ఇంకా వాంతులు విరోచనలేదు, దిష్టి తీయండమ్మా అంటారు. ఈ చూపులో నుంచి ఏమైనా పవర్ వెళ్ళిందా? ఆ చూపు వెనకాల ఆలోచన మంచిది కాదు, ఆమె ఎప్పుడో వచ్చి కీడు చేసిద్ది అని అర్థం. అది కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చెడ్డదైపోద్ది. నీ కన్ను దేహమంతయు, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ ఉద్దేశం మంచిదైతే నువ్వు అంత హ్యాపీగా వెలుగులో ఉంటావు, అంటే వాక్యంలో ఉండిపోతావు, దేవుని ఇష్టానుసారంగా బతుకుతావు, శాశ్వతమైన వెలుగులోకి ప్రవేశిస్తావు. నీ కన్ను చెడిపోతే, అంటే కంటి వెనక ఉన్న ఉద్దేశం నువ్వు మాలిన్యం అయిపోతే, చెడిపోతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ దేహంతో నువ్వు జరిగించే కార్యక్రమాలన్నీ దుర్మార్గ పనులే. దురాలోచనలు రావటం, దుర్మార్గ క్రియలు రావటం, దుర్మార్గపు మాటలు వినటం, అన్ని చెడ్డవాటినే ఆశిస్తావు. అది చీకటి అంటే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఏముంది? వెలుగుంది. వెలుగు చీకటి అయిపోతే చెప్పండి, ఇంకా చీకటే మొత్తాన్ని ఆక్రమించుకుంటుంది. చీకటిని వెలుగు చేసుకోవాలి మనం, చీకటిని వెలుగు చేయాలి. లోకము చీకటిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమొచ్చాడు? లోకాన్ని వెలిగించడానికి వెలుగుగా వచ్చాడు. ఒక్కొక్కరిని వెలిగిస్తూ పోతే వాళ్ళలో ఉన్న చీకటి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే చీకటే డామినేట్ చేసి వెలుగు అస్సలు కనపడకుండా చేసిద్ది. అది గొప్పదై ఉండును, పూర్తిగా నాశనానికి వెళ్ళిపోతావు. కాబట్టి వెలుగుమయమై ఉండాలి నీ కన్ను. నీ దేహము ఆత్మ కలిపి నిత్యజీవంలో శాశ్వత కాలం వెలుగులో ఉండాలంటే ఇక్కడ మనం చూపు, దాని వెనకున్న ఆలోచన పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఉండాలి అని చెప్తున్నాడు. 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండను. సిరి అనగానే మోమోను దేవత పేరు. అది ఇక్కడ ట్రాన్స్లేషన్లో సిరి అని తెలుగులో వేశారు. సిరి అంటే మనకి డబ్బు లేదా ఆస్తి. మోమోను దేవత పేరు. మీరు దేవుడు యజమాని అయితే డబ్బు ఒక యజమాని. నువ్వు డబ్బును ప్రేమించావా? దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుణ్ణి ప్రేమించావా? డబ్బు మీద అస్సలు నీకు వ్యామోహమే ఉండదు. దీన్ని బట్టి వీడు భక్తులా కాదా అనేది మనకు అర్థమైపోద్ది. నాకు అవ్వాబువా కావాలంటే కుదిరే పని కాదు. తినటానికి ఉండటానికి ఉన్నంత ఇస్తే చాలు, ఎక్కువ నాకు వద్దు అన్నవాడు భక్తుడు.
నాకు బాగా ఆస్తి రావాలండి, బాగా డబ్బు సంపాదించాలండి, నేను ఎక్కువ దేవుని పరిచర్య చేస్తానంటే అది అబద్ధం. డబ్బు వస్తే నువ్వు దేవుని పరిచర్య చెయ్యవు. ఒకళ్ళు చేసిన అలా ఎదిరిస్తావు డబ్బు, నేను చేస్తున్నాననే గొప్పతనం కోసం అంతే. నీ శరీరమే దేవుడికి కావాలి తప్ప నువ్వు ఇచ్చే డబ్బు దేవుడికి అవసరం లేదండి. దేవుడు డబ్బు కోరుకుంటే స్వస్థతలు చేసినప్పుడల్లా ఎన్ని డబ్బులు వచ్చాయి ఆయనకి? భక్తుల ద్వారా కానీ యేసుక్రీస్తు ద్వారా ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేశాడు, ఎంతోమందికి స్వస్థత చేశాడు. ఒక్కొక్కరి దగ్గర ₹1 తీసుకుని ఎంత వచ్చాయి చెప్పండి? ఆయన ఏమైనా సంపాదించుకున్నాడా? సంపాదలు. ఎవరన్నా కావాలని ఇస్తే అది యోధా దగ్గర పెట్టాడు, ఉంచురా ఎందుకైనా మంచిది, ఎవరికైనా ఆహారం లేకపోతే మనం కొనిద్దాం, అప్పుడప్పుడు మీకు కూడా ఆకలి అయింది కాబట్టి పట్టణానికి వెళ్ళి ఆహారం కొనుక్కొని రండి అంటున్నాడు. ఎక్కడ అడుక్కోలేదు ఆయన. అంటే డబ్బు మీద ఆయనకి వ్యామోహం లేదు, శిష్యులకి వ్యామోహం లేదు. విడిచిపెట్టి వచ్చారు, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించామన్నాడు. అంటే ధనం ఒక యజమాని అయితే యేసుక్రీస్తు వారు దేవుడు ఒక యజమాని. ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. నువ్వు ధనాన్నన్నా ప్రేమించు, దేవుని విడిచిపెట్టు, లేదా దేవుని ప్రేమిస్తే ధనాన్ని విడిచిపెట్టు. రెండు కావాలంటే కుదిరే పని కాదు. మరి డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలండి అంటే, సమస్తాన్ని ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికొంచు. అన్నీ ఇచ్చేది ఆయన, నిన్ను పుట్టించింది ఆయన, నీకు శరీరాన్ని ఇచ్చింది ఆయన, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయన, నీకు ఆయుష్కాలం ఇచ్చింది, అన్నీ ఇచ్చిన దేవుడు నిన్ను పోషించడా? మళ్ళీ సామెత చెబుతాం, నారు పోసినోడు నీరు పోయిడా అని. ఆ సామెత బాగా చెబుతాం, పోస్తాడనే విశ్వాసం ఏది? ఆ నీరు కోసం ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని రాజకీయాలు. ఇది డబ్బు కోసమే ఇవన్నీ. డబ్బు కోసం, ఇది కూటి కోసం. డబ్బు కోసం అంటే డబ్బు ఎందుకంటే కూడి కోసం, కూటి కొరకు కోటి విద్యలు. ఈ కోటి విద్యల మీద నువ్వు ధ్యానం ఉంచావనుకోండి, దేవుడి మీద అస్సలు నీకు ప్రేమే ఉండదు. ప్రేమ నటిస్తావంటే వేషధారణంతే. సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరడు. వాడు ఒక యజమాని అంటాను నిన్ను పరిపాలించడానికి. దేవుడు పరిపాలిస్తే పర్వాలేదు, దేవుడు యజమానిగా ఉండి మనల్ని నడిపిస్తే పర్వాలేదు. డబ్బు నిన్ను నడిపించడం ఏంది అసలు? డబ్బు మనిషి తయారు చేసుకున్నది. మనిషి చేసేదా? దేవుడు చేశాడా? మనిషి చేసుకున్నది. మనిషి చేసుకున్న డబ్బుకి మనిషే దాసోహం అయిపోయి పాదాక్రాంతం అవుతున్నాడు డబ్బు దగ్గర. డబ్బు ఎత్తానంటే కాళ్ళకు మొక్కుతాడు. ఏ ఘోరమైన చేయటానికి వెనుకట్లేదంటే వీళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొన వద్దు అన్నాడు. ఎంతమంది పాటిస్తారు, ఎంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు? మీ భక్తికి మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. వచ్చేవారం మిగతా వచనాలు మనం ఆలోచిద్దాం. 24వ వచనం వరకు మనం ఆలోచించాం, అంతేనా? 24వ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, పరమందు ఆసీనుడు అయి ఉండి సకల చరాచర జగత్తు అందులో సమస్తాన్ని సృజించి పరిపాలిస్తున్న దేవ, ఈ సృష్టిలోని సంపద అంతా నీదే. ఒకప్పుడు పరలోకములో క్రీస్తు వారు ఉన్నప్పుడు ధనవంతుడిగా ఉన్నాడు, కానీ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు. దరిద్రుడిగా వచ్చినా ధనం సంపాదించుకోవచ్చు, కానీ వాడొక యజమానుడని తెలియచేయాలి కనుక అసలు ఆ ధనం మీద ధ్యాసే ఉంచకూడదన్న విషయాన్ని మాకు నేర్పించడానికి 33.5 సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి తన కోసం తాను కష్టపడి సంపాదించి కూడబెట్టుకోకుండా ప్రజల కోసం తన శరీరాన్ని, తన ఆయుష్కాలాన్ని, తన జీవితాన్ని సమర్పించాడు. అంత మాత్రమే కాక మీరిచ్చిన ఆ శక్తి సామర్థ్యాలను ప్రజల కోసం ఆహారం అందించడానికి, ప్రజలకు మేలు చేయటానికే ఉపయోగించాడు తప్ప తన కొరకు ఏ ఒక్క శక్తిని ఉపయోగించుకోలేదు. అలాంటి మహానుభావుని ద్వారా లోకానికి ఎవరూ చెప్పలేని అద్భుతమైన విషయాలు మీరు చాటించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నిజమైన క్రైస్తవులు ధనం మీద వ్యామోహం ఉండకూడదని, ధనం కూర్చుకోకూడదని, ధనాపేక్షతో మనిషి ముందుకు సాగకూడదు అని, పరలోకంలో మేము ధనం కూర్చుకోవటానికి భూమి మీద మీరు మాకు అప్పగించిన సత్క్రియల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తే మాకు పరలోకంలో ధనం కూర్చబడుతుంది అని అనేకమైన విషయాలు మాకు నేర్పించారు. నాన్న, నిజంగా మా మనసు ధనం మీద లేకుండా
కేవలం అవసరాలకు మీరు అందిస్తారన్న విశ్వాసంతో ముందుకు సాగితే ఏమాత్రం ఆ యజమానికి మేము ప్రాధాన్యతం అవ్వం. వాడొక యజమాని అని చెప్పారు నాయన. మీరే మాకు యజమానిగా ఉంటూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా మరణ దినం వరకు మీ ఆధిక్యతను మేము ఏమాత్రం తీసివేయకుండా మీకు మాత్రమే లోబడి మీరు ఏర్పాటు చేసిన సత్క్రియలు చేస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీరు క్రీస్తులో మీ చిత్తమైతే తీర్చండి. వారు మీ యొక్క పనిలో మీ యొక్క బోధలో ఉంటే ఖచ్చితంగా మేము అడగకుండానే మా యొక్క పనులన్నీ అవసరాలన్నీ మీరు తీరుస్తారని వాక్యాన్ని బట్టి విశ్వసిస్తూ, ఉపవాసం ఉంటే ఎలా ఉండాలో కూడా చెప్పారు. ఇంత అద్భుతమైన విషయాలు మీరు మీ కుమారుని ద్వారా బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇది మానవ మాతృలుగా మాకు అసాధ్యమే, కానీ మీ మీద ఆధారపడితే ఏది మాకు అసాధ్యము కాదన్న విషయాన్ని మేము ఎరిగి కేవలం మిమ్మల్ని ఆనుకొని మీ క్రియలు చేస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు రాత్రి తెనాల్లో జరగబోయే బైబిల్ తరగతిలో మేమంతా కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా ప్రాణనాథుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి బుద్ధి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.